అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్రంలో ఉన్న దేవాదాయ శాఖ వారు ఒక విషయాన్ని గ్రహించాలి. ఎంతోమంది యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు తమ శక్తి కొలిది మన దేశంలో ఉన్న పురాతనమైన బావులను, ఆలయాలను పునరుద్ధరించి మళ్ళీ వాటికి పూర్వ వైభవాన్ని తీసుకువస్తున్నారు. కానీ మన దేవాదాయ శాఖ వారు వాటి కోసం పట్టించుకోవట్లేదు కూడా. మన రాష్ట్రంలో చాలా దేవాలయాలు శిథిలావస్థకి చేరుకున్నాయి. పురాతనమైన దేవాలయాలు కొన్ని పూజలకు నోచుకోకుండా ఉన్నాయి. కానీ మన దేవాదాయ శాఖ వారు ఎక్కడైతే దేవాలయాలకు డబ్బులు వస్తాయో ఆ దేవాలయాలు మాత్రమే పట్టించుకుంటున్నారు, మిగిలిన దేవాలయాలను పట్టించుకోవట్లేదు. దేవాదాయ శాఖ వారు ఇప్పుడు ఏం చేయాలంటే, ఏవైతే మన హిందూ దేవాలయాలు మరియు పురాతనమైన బావులు, కట్టడాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించి ఆ గుడిలో అన్నింటిలో కూడా పూజలు జరిగేలా దేవాదాయ శాఖ వారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దేవాదాయ శాఖ వారు నూతనంగా ఎన్నో గుళ్ళు కట్టడానికి పూనుకుంటున్నారు. కానీ శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను ఎందుకు పట్టించుకోవట్లేదు? వాటి నుండి ఏ విధమైన డబ్బు రావట్లేదనేనా? అలా కాదు, ఖచ్చితంగా దేవాదాయ శాఖ వారు ఏవైతే మన పురాతన దేవాలయాలు మరియు కట్టడాలు, బావులు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా పట్టించుకోవాలి. దానికోసం ఒక కమిటీని వేసి వాటిని అన్నిటిని పునరుద్ధరించాలి. దేవాదాయ శాఖ వారు ఈ పురాతన ఆలయాలు మరియు కట్టడాలు వీటిని అన్నిటిని పునరుద్ధరించే వరకు నేను ఇలా మాట్లాడుతూనే ఉంటాను. నేను చెప్పిన విషయంలో తప్పు లేదని చెప్పి నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ విషయాన్ని దేవాదాయ శాఖ వారి వరకు చేరే వరకు కూడా మీరు షేర్ చేస్తారని, మరియు చెప్పిన ఈ విషయాన్ని గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.